రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష కార్యక్రమం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అనేక సందర్భాల్లో స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పార్టీని విస్తరింపజేయడంలో కష్టపడి పనిచేస్తున్నటువంటి మా అక్క భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఇవాళ తప్పకుండా దీక్షలో మొత్తం నేనే పాల్గొంటా, దీక్షలో కూర్చోవాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఒక భరోసా కల్పించాల్సిందని చెప్పి ఇవాళ దీక్షలో కూర్చున్నటువంటి మా అక్క శ్రీమతి డికే అరుణ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు రవీంద్రనాయక్ గారు, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఆకుల విజయ్ గారు, మరో జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మ గారు, హైదరాబాద్ మాజీ మేయర్ సోదరి కార్తికారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సులోచన గారు, అదేవిధంగా గీతారాణి గారు, గౌరవ కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ మరి మహిళా మోర్చా మహిళా నాయకులకు విచ్చేసిన మా అక్కలు మా చెల్లెళ్ళకందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరో దీక్ష చేస్తున్నారు, వాళ్ళకు పోటీ దీక్ష కాదు, వాళ్ళ మనకు పోటీ కాదు. దీక్ష చేసే అర్హత వాళ్ళకి లేదు, మహిళల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి అసలే లేదు. మనం చేసే దీక్ష తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వేధింపులు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం, కనీసం వాటి మీద సమీక్ష జరగకపోవడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలకు తప్పకుండా 33% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకు కల్పించలేదో ప్రశ్నించడానికే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఈరోజు మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో దీక్ష ప్రారంభించిన ఇలా మనం చూస్తున్నాం. ఉన్నట్టు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులు, మహిళలు అభద్రతా భావంలో ఉన్నటువంటి పరిస్థితి, 6 సంవత్సరాల మహిళ నుంచి 60 సంవత్సరాల మహిళ బయటికి వస్తే మళ్ళీ తిరిగి పోలేని పరిస్థితి. ఇవన్నిటి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశైలి, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతకంతనం, మహిళల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోపం, కసి అంతా కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని బట్టి బయటపడతా ఉన్నది. ఇలా వికారాబాద్లో మైనర్ బాలిక మీద అత్యాచారం, నిర్మల్లో ఎంఐఎం పార్టీ నాయకుడు మైనర్ బాలిక మీద అత్యాచారం, నల్గొండలో అత్యాచారం, హైదరాబాద్లో అత్యాచారం, దాంతోపాటు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుని యొక్క వేధింపు వల్ల ఇవాళ మహిళ కుటుంబం ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నది, మంతలో బీఆర్ఎస్ పార్టీ నాయకుని యొక్క ప్రోద్బలంతో ఒక లేడీ అడ్వకేట్ను ఏ విధంగా నడి రోడ్డు మీద హత్య చేశారు. ఇట్లా మనం అన్ని చూస్తుంటూ పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇవాళ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 17% మహిళల మీద అత్యాచార సంఘటనలు పెరిగినాయి. ఇలా మహిళల రవాణాలో నెంబర్ 2 ఇలా తెలంగాణ రాష్ట్రం. సైబర్ క్రైమ్లో నెంబర్ 1 మహిళల మీద జరుగుతుంది, సైబర్ నేరాల్లో నెంబర్ 1 మహిళలకు సంబంధించి వేధింపుల విషయాల్లో. ఇట్లా అన్ని విషయాల్లో ఇలా తెలంగాణలో మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దీనికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల మీద ఏ విధంగా వ్యంగ్యమాడతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చూసిన పేపర్ మనం చూసినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఒక మహిళా సర్పంచ్ విషయంలో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడాడు, ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి ఆ మహిళను కించపరిచే ప్రదేశుడు, ఆ మహిళను అవమానపరిచే విధంగా ఒక ప్రజాప్రతినిధి విషయంలో ఏ విధంగా మాట్లాడాడు ఇవాళ మన పేపర్ చూస్తే తెలిసింది మనకు. ఆ మహిళ ఏ విధంగా ఆవేదన గురవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సర్పంచ్లు కానీ, మహిళా కార్పొరేటర్ కానీ, మహిళా ఎమ్మెల్యే ఎవరైనా కానీ మహిళా ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. వాళ్ళను వేధింపులకు గురి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఇలా వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సర్పంచ్ కనీసం ప్రోత్సాహం లేదు, సర్పంచ్ కనీసం ఫండ్స్ లేవు, సర్పంచ్ కనీసం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తలేరు, సర్పంచ్ పనులు చేద్దామంటే పనులు అయితే లేవు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడి దగ్గర పోతే, ఎమ్మెల్యే దగ్గర పోతేనే రక్షణ లేదు మహిళా సర్పంచ్లకు, మహిళా ప్రజాప్రతినిధులకు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏ విధంగా మనం అవమానం గురి చేస్తారో, ఇటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని
ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసేటోళ్ళు ఈడికి వచ్చి ధర్నా వేయాలి, మీ అయ్యా ఇంటి ముందు ధర్నా వేయాలి, ప్రగతి భవన్ ముందు ధర్నా వేయాలి, ఫామ్ హౌస్ ముందు ధర్నా వేయాలి. అట్లా ధర్నా వేస్తే ప్రజలు గుర్తిస్తారు. ధర్నా ఢిల్లీ చేయాల్సింది కాదు. నీ జాగృతి సంస్థలనే మహిళలు లేరు. ఒక్కదాని ఉన్నావు జాగృతి సంస్థల. నీ జాగృతిలో ఇటుపక్క మహిళలు లేరు. టీఆర్ఎస్ పార్టీ గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలో కేవలం 4 మాత్రం మహిళలు. మంత్రి పదవిలో ఫస్ట్ టైం ఒక్క మహిళ లేదు, సెకండ్ టైం 2 మహిళలు ఉన్నారు. నీ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3% కూడా నువ్వు రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు మీ అయ్యా. కనీసం మీ అయ్యాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో నువ్వు పోయి ఢిల్లీ ఆరేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ స్లిప్ ఏదక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 1998 జూలై 13న ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆర్జేడీ పార్టీ దీన్ని చెప్పి బయటపడేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో. 1999లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే కూడా అప్పుడు కూడా ఆమోదించుకుని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. 2002లో లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఇలా 2003లో కూడా 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఇంతవరకు దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయలే. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు ఇలా పోడియ దగ్గరగా గొడవలే, బిల్లు ప్రవేశపెట్టని చెప్పి పార్లమెంట్లో ఎందుకు గొడవలు చేయలే, ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలే? మీ అయ్య ఉండే మంత్రిగా ఉండే క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి, మా పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పి ఎందుకు పట్టాలి? మీ అయ్య పని అంతేంది? సహారా కేసులో పైసలు దొబ్బిపోవడం, పీఎఫ్ కేసులో పైసలు దొబ్బిపోవడం, ఒక్కరు కూడా పార్లమెంటుకు రాకపోవడం, తెలంగాణ బిల్లు ప్రవేశపెడితేనే పార్లమెంట్ రాలే, ఫామ్ హౌస్లో తాగడ ఇంట్లో పోయి తాగి ఉన్నాడు కేసీఆర్. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలే మహిళా బిల్లు గురించి. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎప్పుడు కూడా పోడియం దగ్గర గొడవలే, మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పలే. తెలంగాణ రాష్ట్రంలో నీకు ఎవడ తెచ్చిండు? నీ ప్రభుత్వంలో ఎందుకు ఇలా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నావు? ఎంతమంది కార్పొరేట్ టికెట్ ఇచ్చినావు? ఎంతమంది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు? ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చినావు? ఎస్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడిన తర్వాత 11 మంది మహిళలను మంత్రులు చేశారు. ఇప్పుడు 8 మంది మహిళా మంత్రులు ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. 8 మంది గవర్నర్ చేస్తాం 8 సంవత్సరాల్లో. 4 ముఖ్యమంత్రి చేస్తాం ఎన్డీఏ భారతీయ జనతా ప్రభుత్వం. ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రి కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు. మొట్టమొదటి దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు. మొట్టమొదటి దేశ రక్షణ శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు. అన్ని ఆర్మీలో కానీ అన్నిట్లో ఇలా ప్రధాన భాగస్వామిస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా ఈ దేశానికి రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము గారిని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి, మీ మంత్రివర్గంలో ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఎందుకు మహిళలను ప్రోత్సహించలేకపోతున్నారు? ఇవాళ పేదల స్కూళ్ళలో చిన్న పిల్లలకు టాయిలెట్స్లో 700 మంది విద్యార్థులు స్కూల్లో గురుకుల పాఠశాలలో ఒక్కటే బాత్రూమ్ లేక నీళ్లు లేక ఇలా వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారు. ఇలా లేడీస్ సమస్యలు బాగుంటే పీరియడ్స్ వస్తాయి, కనీసం నాప్కిన్స్లో వాళ్ళు స్నానం చేసే పరిస్థితి, పాత బట్టలు కట్టుకుందామంటే బట్టలు లేని పరిస్థితి. ఆ వాసన దానికి భరించలేక పిల్లలు చచ్చిపోతున్నారు. కుమిలి ఎందుకు బతుకున్నారు? ఆడ బతుకన్న పరిస్థితి ఇలా ఆ చిన్న పిల్లలు కూడా పాపలు కూడా వచ్చిందంటే ఇవాళ రాబోయే రోజుల్లో మహిళల పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో పురుగులన్నం పెడుతున్నాడు. హత్య నిన్నగాక మనకి ప్రీతి హత్య జరిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇది పేదోళ్ళు కదా, మహిళలు కదా, మహిళలు చచ్చిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, బతుకుడు అవసరం లేదని చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఇవాళ ఈ హత్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలే? మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే 33% నా మంత్రివర్గంలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి నిన్న క్యాబినెట్లో నీ అయ్యా ఎందుకు మాట్లాడలేదో ఒక్కసారి కూతురు ప్రశ్నించాలి. ఇవాళ దేశంలో
మోడీ గారి ప్రభుత్వం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది. 11 కోట్ల గ్యాస్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మహిళల పేరు మీద ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో టాయిలెట్స్ నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 25 కోట్ల జన్ధన్ అకౌంట్లను ఇవాళ మహిళకి ఓపెన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది మహిళలకు ఇండ్లను కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది మహిళలను. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కించపరుచుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర